వెల్కమ్ టు ఈనాడు ఈ ప్రతిభ. మై నేమ్ ఈస్ శ్రీకాంత్ రెడ్డి, ఇండియన్ హిస్టరీ ఫ్యాకల్టీ. రైట్, మనం ఫస్ట్ వంశం గురించి వివరణ గమనిద్దాం. ఫస్ట్ వంశమే హరియంక వంశము అన్నాం. ఏ వంశము? హరియంక వంశము. మనకు హరియంక వంశాన్నే పితృహంతకుల వంశము అని కూడా పిలుస్తాము. హరియంక వంశ స్థాపకుడే బింబిసారుడు. ఏ సారుడు? బింబిసారుడు. మరి హరియంక వంశస్థుల యొక్క రాజధానులు, హరియంక వంశస్థుల యొక్క రాజధానులే ఫస్ట్ వన్ రాజగృహ లేదా గిరివ్రజం, సెకండ్ వన్ పాటలిపుత్రం. హరియంక వంశస్థుల యొక్క రాజధానులు ఏంది అని అంటే రాజగృహ లేదా గిరివ్రజం. సెకండ్ వన్ ఏమంటాం? పాటలిపుత్రము అని అంటారు. హరియంక వంశ స్థాపకుడు ఎవరన్నాం? ఆయన బింబిసారుడు అని అంటారు. ఇక బింబిసారుడి గురించి వివరణలోకి వెళ్ళాలి మనం. ఎవరి గురించి? బింబిసారుడి గురించి వివరణలోకి వెళ్ళాలి. మన భారతదేశ చరిత్రలోనే సిద్ధ సైన్యము అంటే స్టాండర్డ్ ఆర్మీ, సిద్ధ సైన్యాన్ని ఏర్పాటు చేసిన రాజు ఇతను. ఎవరైనా? బింబిసారుడు. అత్యవసర సమయంలో కిరాయికి సైనికులను తెచ్చుకునేవారు. ఎవరిని తెచ్చుకునేవారు? కిరాయికి సైనికులను తెచ్చుకునేవారు. మనకు కిరాయికి సైనికులను తెచ్చుకునేటటువంటి విధానము ఢిల్లీ సుల్తాన్లల్లా బాల్బన్ వరకు అమల్లో ఉంది. ఎవరి వరకు అమల్లో ఉంది? బాల్బన్ వరకు. అంటే బింబిసారుడి దగ్గర నుంచి బాల్బన్ కాలం వరకు అత్యవసర సమయంలో కిరాయికి సైనికులను తెచ్చుకునేవారు. బాల్బన్ వచ్చాక ఏం చేస్తాడు అని అంటే కిరాయి సైనిక వ్యవస్థను రద్దు చేసి క్రమశిక్షణ కలిగిన అన్ని మతాల వాళ్ళని తన సైన్యంలో చేర్చుకోవడం స్టార్ట్ చేస్తాడు. ఎవరైనా? బాల్బన్. అంటే అప్పటి వరకు మనకు కిరాయి సైనిక వ్యవస్థ ఉన్నది అని అర్థం. రైట్, ఫస్ట్ సిద్ధ సైన్యాన్ని ఏర్పాటు చేశాడు అని అంటున్నాం. ఎవరైనా? బింబిసారుడు. ఈ బింబిసారుడి కాలంలోనే చరిత్రలోనే ప్రాచీన వైద్యుడు అయినటువంటి జీవకుడు ఉండేవాడు. చరిత్రలో అతి ప్రాచీన వైద్యుడు అని అంటాం. ఎవరాయన్ని? జీవకుడు. జీవకుడు ఉన్నాడు. ఎవరి ఆస్థానంలో? బింబిసారుడి ఆస్థానంలో ఉన్నాడు. ఎవరైనా? జీవకుడు అని అంటున్నాం. అమ్మ, ఈ జీవకుడు తక్షశిల విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడిగా పనిచేశాడు. చరిత్ర మొత్తంలోనే అతి ప్రాచీన విశ్వవిద్యాలయం తక్షశిల విశ్వవిద్యాలయం. ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది ఇది తక్షశిల విశ్వవిద్యాలయం అనేది. మనకు రామాయణంలో శ్రీరాముని యొక్క ఒక సోదరుడే భరతుడు. ఆ భరతుడి యొక్క కుమారుడే తక్ష పేరు మీదుగానే తక్షశిల పట్టణము అండ్ తక్షశిల విశ్వవిద్యాలయాన్ని నిర్మిస్తాడు భరతుడు అని అంటారు. ఎవరైనా? భరతుడు నిర్మిస్తే తక్షశిల విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడిగా పనిచేశాడు. ఎవరైనా? జీవకుడు. మనకు తక్షశిల విశ్వవిద్యాలయంలో అధ్యాపకులుగా పనిచేసిన వాళ్ళు ఎవరయ్యానంటే జీవకుడు, పాణిని, కౌటిల్యుడు, విష్ణు శర్మ. ఏ శర్మ? విష్ణు శర్మ. ఈ నలుగురు తక్షశిల విశ్వవిద్యాలయంలో అధ్యాపకులుగా పనిచేశారు. ఎవరెవరట? జీవకుడు, పాణిని, కౌటిల్యుడు అండ్ విష్ణు శర్మ అని అంటున్నాం. అందులో ఒకరు అయిన జీవకుడు ఎవరి కాలంలో ఉన్నాడు? బింబిసారుడి కాలంలో అతని ఆస్థానంలో ఉన్నాడు. మరి బింబిసారుడు ఏం చేసేవాడు అయ్యానంటే వివాహ సంబంధాల ద్వారా రాజ్యాన్ని విస్తరింపచేశాడు. బింబిసారుడు ఏ సంబంధాలు అని అంటున్నాం? వివాహ సంబంధాల ద్వారా రాజ్యాన్ని విస్తరింపచేసిన వాడే బింబిసారుడు అని అంటున్నాం. మరి ఎవరిని పెళ్లి చేసుకొని ఏమేమి కట్నం పట్టుకొచ్చిండో చూద్దాం. ఫస్ట్ వన్ లిచ్చవి రాజు అయినటువంటి చేతకుడి
కుమార్తె చెల్లన లిచ్చవి రాజు అయిన చేతకుడి కుమార్తె చెల్లనను వివాహమాడి లిచ్చవి ప్రాంతాన్ని కట్నంగా పొందాడు. ఏ ప్రాంతాన్ని? లిచ్చవి. ఎవరంటున్నాం? బింబిసారుడు. ఏ ప్రాంతాన్ని కట్నంగా పొందాడు? లిచ్చవి. ఈ చెల్లన అండ్ బింబిసారుడు, చెల్లన మరియు బింబిసారుడు వీరిద్దరికీ జన్మించిన వ్యక్తే అజాత శత్రువు. ఏ శత్రువు? అజాత శత్రువు జన్మించాడు చెల్లనకి, బింబిసారుడికి. బింబిసారుడు అంగరాజ్యాన్ని ఆక్రమించుకొని, ఏ రాజ్యాన్ని? అంగరాజ్యాన్ని ఆక్రమించుకొని అంగ ప్రాంతానికి తన ప్రతినిధిగా అజాత శత్రువును నియమించాడు. ఏ శత్రువుని? అజాత శత్రువుని నియమించడం జరిగింది. థర్డ్ వన్, కోసల రాజు అయినటువంటి ప్రసన్నజిత్తు. కోసల రాజు అయినటువంటి ప్రసన్నజిత్తు సోదరి కోసల దేవి, కోసల రాజు అయిన ప్రసన్నజిత్తు యొక్క సోదరి కోసల దేవిని వివాహమాడి కాశీ ప్రాంతాన్ని కట్నంగా పొందాడు బింబిసారుడు. ఏ ప్రాంతాన్ని కట్నంగా పొందాడు? కాశీ. ఇప్పుడు మనకి ప్రసన్నజిత్తు అజాత శత్రువు ఇద్దరు ఏమవుతారు అనంటే మేనమామ అవుతాడు. రైట్? అజాత శత్రువుకి ఏమవుతాడు? ప్రసన్నజిత్తు అనంటే మేనమామ అవుతాడు. ఎందుకు? కోసలదేవి అండ్ చెల్లన ఇద్దరు సిస్టర్స్ అవుతారు. కాబట్టి ఈ ప్రసన్నజిత్తు ఏమవుతాడు? అజాత శత్రువుకి మేనమామ కావడం జరుగుతుంది. ఇదే బింబిసారుడు పంజాబ్ పాలకుడు అయిన, ఏ పాలకుడు? పంజాబ్ పాలకుడు అయిన మాద్రాని ఓడించి మాద్రా కుమార్తె కేముని కూడా వివాహం ఆడాడు. పంజాబ్ పాలకుడు అయిన మాద్రాని ఓడించి మాద్రా కుమార్తె అయిన కేముని కూడా వివాహమాడి తన యొక్క రాజ్యాన్ని ఈశాన్య పశ్చిమ ప్రాంతాల వైపుకు విస్తరింపచేసిన వాడు కూడా బింబిసారుడే అని అంటున్నాం. ఇదే బింబిసారుడికి అవంతి పాలకుడు అయిన, ఏ పాలకుడు? అవంతి పాలకుడు అయిన చండ ప్రద్యోత. అవంతి పాలకుడు ఎవరంటున్నాం? ఆయన చండ ప్రద్యోతతోటి మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. ఎవరికి? బింబిసారుడికి. ఈ చండ ప్రద్యోతకి ఒకసారి కామెర్ల వ్యాధి వచ్చింది. ఎవరికి? చండ ప్రద్యోతకి. వస్తే బింబిసారుడి ఆస్థానంలో ఉన్న ప్రాచీన వైద్యుడే జీవకుడు. ఎవరన్నా? జీవకుడు. ఈ జీవకుణ్ణి చండ ప్రద్యోత వద్దకు పంపిన వాడు కూడా బింబిసారుడే అనాలి. ఎవరనాలి? బింబిసారుడే అని అంటున్నాం. బింబిసారుడి యొక్క కుమారుడు ఎవరన్నాం? అజాత శత్రువు అన్నాం. రైట్? నెక్స్ట్ పాలకుడు అయిన వాడే ఆయనే అజాత శత్రువు. ఈ అజాత శత్రువు యొక్క స్నేహితుడే దేవదత్తుడు. ఈ దేవదత్తుడి యొక్క ప్రేరణ మేరకే అజాత శత్రువు తన తండ్రి అయినటువంటి బింబిసారుణ్ణి చంపివేశాడు. ఎవరిని చంపివేశాడు? బింబిసారుణ్ణి చంపివేసి చరిత్రలో మొదటి పితృహంతకుడిగా కీర్తించబడ్డాడు. ఎవరైనా? అజాత శత్రువు. అందుకనే చరిత్రలో మొదటి పితృహంతకుడు అని అంటాం. ఎవరైనాని? అజాత శత్రువుని మొదటి పితృహంతకుడు అనాలి. ఎవరి ప్రేరణ మేరకు అట? దేవదత్తుడి ప్రేరణ మేరకు. ఈ అజాత శత్రువు తన తండ్రి అయిన బింబిసారుణ్ణి చంపివేసిన విషయాన్ని గౌతమ బుద్ధుడి దగ్గరికి వెళ్ళి అంగీకరించాడు. ఏ బుద్ధుడు? గౌతమ బుద్ధుడి దగ్గరికి వెళ్ళి అంగీకరించాడు. అందుకనే గౌతమ బుద్ధుడికి సమకాలీకులు అయిన మగధ సామ్రాజ్య పాలకులు అంటే వీళ్ళిద్దరిని చెప్తాం, బింబిసారుడు అండ్ అజాత శత్రువుని చెప్పాలి. రైట్? గౌతమ బుద్ధుడికే కాదు, ఇంకా గౌతమ బుద్ధుడు అండ్ వర్ధమాన మహావీరుడు వీళ్ళిద్దరికీ సమకాలీకులు వీళ్ళిద్దరు. ఎవరిద్దరు? బింబిసారుడు అండ్ అజాత శత్రువు.
కానీ బింబిసారుడు ఏ మతాన్ని పాటించాడో స్పష్టత లేదు. కానీ రెండు మతాల వాళ్ళు మా మతానికే చెందిన వాళ్ళయ్యా అని పేర్కొంటా ఉన్నారు. ఇప్పుడు మనకు నెక్స్ట్ పాలకుడు అయిందే అజాతశత్రువు. అజాతశత్రువు యొక్క బిరుదులు కోనిక లేదా మొదటి పితృహంతకుడు అని అంటారు. చరిత్రలో మొట్టమొదటి పితృహంతకుడిగా కీర్తించబడ్డాడు. ఎవరంటున్నాం? ఆయన అజాతశత్రువు అని అంటున్నాం. ఈ అజాతశత్రువే సోను నది ఒడ్డున, ఏ నది ఒడ్డున? సోను నది ఒడ్డున పాటలీపుత్రం అనే నగరాన్ని నిర్మించాడు. ఏ నగరాన్ని? పాటలీపుత్ర నగరాన్ని నిర్మించాడు అజాతశత్రువు. ఏ నది ఒడ్డున అంటున్నాం? సోను నది ఒడ్డున అని చెప్పాలి. అజాతశత్రువు కాలంలోనే మనకు క్రీస్తు పూర్వం 483వ సంవత్సరంలో మొదటి బౌద్ధ సంగీతి అనేది రాజగృహ వద్ద నిర్వహించబడింది. ఎక్కడ నిర్వహించారు? రాజగృహ వద్ద నిర్వహించడం జరిగింది. ఈ అజాతశత్రువే తన మేనమామ అయినటువంటి కోసలరాజు ప్రసన్నజిత్తును ఓడించి, అజాతశత్రువు తన మేనమామ కోసలరాజు అయినటువంటి ప్రసన్నజిత్తును ఓడించి ప్రసన్నజిత్తు యొక్క కుమార్తె అయినటువంటి వజీరాని కూడా వివాహమాడాడు. ఎవరిని? వజీరాని. అందుకనే మేనమామ కూతురులను వివాహమాడే ఆచారాన్ని స్టార్ట్ చేశాడు అని అంటాం. ఎవరైనా? అజాతశత్రువు. అదే మేనత్త కూతురులను వివాహమాడే ఆచారం స్టార్ట్ చేసింది మాత్రం ఇక్ష్వాకులు అని అంటాం. ఎవరు చెప్పాలి? ఇక్ష్వాకులల్లో వీర పురుష దత్తుడు అని చెప్తా ఉంటాం. మేనమామ కూతురులను వివాహమాడే ఆచారం మాత్రం ఈయన స్టార్ట్ చేయడం జరిగింది. మనకు అజాతశత్రువు యొక్క ప్రధాని అండ్ సేనాని వచ్చేసి వస్సాకర. అజాతశత్రువు యొక్క ప్రధాని అండ్ సేనాని వచ్చేసి ఎవరంటున్నాం? వస్సాకర. ఈ వస్సాకర లిచ్చవి రాజ్యాల కూటమిలో విభేదాలు సృష్టించాడు. విభేదాలు సృష్టించడంతో అజాతశత్రువుకి లిచ్చవి ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తీసుకోవడానికి 16 సంవత్సరాల సమయం పట్టింది. ఎన్ని సంవత్సరాలు? 16 సంవత్సరాల సమయం పట్టింది. మరి ఈ లిచ్చవి ప్రాంతాన్ని అజాతశత్రువు తన ఆధీనంలోకి తీసుకునేటప్పుడే ఉపయోగించిన యుద్ధ యంత్రాలే మహాశీల కంటక. మహాశీల కంటక అంటే అర్థం పెద్ద పెద్ద బండరాళ్లను విసిరివేసే యంత్రాలనే మహాశీల కంటక అని అంటాం. సెకండ్ వన్ రాధముసలం. రథముసలం అని అంటే అర్థం రథ చక్రాలకి పెద్ద పెద్ద ఇనుప దూలాలను ఏర్పాటు చేస్తే దానిని రథముసలము అనాలి. ఏ ముసలం అనాలి? రథముసలము అని పిలుస్తూ ఉంటాం. అజాతశత్రువు అనంతరం వచ్చిన వాడే ఉదయనుడు. అజాతశత్రువు అనంతరం వచ్చిన వాడే ఉదయనుడు. ఇంకా కూడా చెప్పాలి అంటే ఇక్కడ అజాతశత్రువు ఆక్రమించాడు ఏ ప్రాంతం అన్నాం? లిచ్చవి. ఎన్నేళ్ళు పట్టింది అంటున్నాం? 16. ఈ లిచ్చవి ప్రాంతాన్ని ఆక్రమించేటప్పుడే అజాతశత్రువు లిచ్చవి ప్రాంతాన్ని ఆక్రమించేటప్పుడే నిన్న ఒక మాట అన్నాం. లిచ్చవి రాజధాని అయిన వైశాలిలో ప్రముఖ నర్తకి మరియు వేశ్య అయిన అమ్రపాలితో కూడా ప్రేమలో పడతాడు. కానీ అమ్రపాలి మాత్రం తర్వాతి కాలంలో వెళ్ళి బౌద్ధ మతాన్ని స్వీకరించింది అని అంటాం. ఏ మతాన్ని? బౌద్ధ మతాన్ని. మనకు అజాతశత్రువు అనంతరం వచ్చిన వాడే ఉదయనుడు అని అంటున్నాం. ఈ ఉదయనుడే పాటలీపుత్రం వద్ద పాటలీపుత్ర దుర్గాన్ని నిర్మించాడు. దుర్గము అంటే అర్థం కోట.
దుర్గము అంటే అర్థమైంది అక్కడ కోట అని అర్థం. పాటలీపుత్ర దుర్గాన్ని నిర్మించి రాజధానిని రాజగృహ నుంచి, ఏ గృహ నుంచి? రాజగృహ నుంచి పాటలీపుత్రానికి మార్చివేశాడు. ఎక్కడికి మార్చివేశాడు? పాటలీపుత్రానికి మార్చివేయడం జరిగింది. ఈ ఉదయనుడి యొక్క ప్రేయసి అయితే అమ్మ దేవయాని అనాలి. ఏ అని? దేవయాని. ఎవరి యొక్క ప్రేయసి? ఆమె ఉదయనుడి యొక్క ప్రేయసి. ఎవరంటున్నాం? ఆమె దేవయాని అని అంటున్నాం. ఉదయనుడి అనంతరం వచ్చిన వాడే నాగదాసుడు. ఉదయనుడి అనంతరం వచ్చిన రాజులందరూ కూడా పితృహంతకులే. రైట్. హర్యంక వంశంలో చివరి వాడు వీడు. ఎవరైనా? నాగదాసుడు. నాగదాసుడి కాలంలో కాశీలో మంత్రిగా చేస్తూ ఉన్న వ్యక్తే శిశునాగుడు. ఏ నాగుడు? శిశునాగుడు. అప్పటికే హర్యంక వంశస్థుల యొక్క చేష్టల వల్ల విసిగిపోతా ఉన్నారు ప్రజలు. హర్యంక వంశస్థుల యొక్క చేష్టల వల్ల విసిగిపోతా ఉన్నారు ప్రజలు. విసిగిపోతున్నటువంటి ప్రజలు కాశీలో మంత్రిగా చేస్తున్నటువంటి ఈ శిశునాగుణ్ణి ప్రోత్సహిస్తారు. ఎవరిని ప్రోత్సహించారు? శిశునాగుణ్ణి ప్రోత్సహించారు. కాశీలో మంత్రిగా చేస్తున్న ఎవరిని ప్రోత్సహించారుట? శిశునాగుణ్ణి ప్రోత్సహించడంతో శిశునాగుడు వెళ్ళి నాగదాసుని చంపివేసి 413లో స్థాపించిన వంశమే శిశునాగ వంశము అనాలి. ఏ వంశం అనంటాం? శిశునాగ వంశము. నెక్స్ట్ వంశం వచ్చింది, అదే శిశునాగ వంశము. శిశునాగ వంశ స్థాపకుడే శిశునాగుడు. శిశునాగుడు. ఈ శిశునాగుడే రాజధానిని, మగధ సామ్రాజ్య రాజధానిని పాటలీపుత్రం నుంచి వైశాలికి మార్చివేశాడు. ఎక్కడికి? వైశాలికి మార్చివేశాడు. మార్చివేసి అవంతి ప్రాంత ఆక్రమణని పూర్తి చేశాడు. ఏ ప్రాంత ఆక్రమణని పూర్తి చేశాడు అంటే అవంతి ప్రాంత ఆక్రమణని పూర్తి చేశాడు. ఎవరంటున్నాం? శిశునాగుడు. శిశునాగుడి అనంతరం వచ్చిన వాడు అతని యొక్క కుమారుడు అయినటువంటి కాల అశోకుడు లేదా కాకావర్దిన్ అని అంటాం. ఈ కాల అశోకుడు లేదా కాకావర్దిన్ కాలంలోనే మనకు క్రీస్తు పూర్వం 383వ సంవత్సరంలో రెండవ బౌద్ధ సంగీతి జరిగింది వైశాలి ప్రాంతం వద్ద. ఏ ప్రాంతం వద్ద? వైశాలి ప్రాంతం వద్ద నిర్వహించాడు. క్రీస్తు పూర్వం 364వ సంవత్సరంలో క్రీస్తు పూర్వం 364వ సంవత్సరంలో కాల అశోకుడి యొక్క సేనాని అయినటువంటి మహాపద్మనందుడు, ఏనందుడు? మహాపద్మనందుడు కాల అశోకుణ్ణి అండ్ అతని యొక్క 10 మంది కుమారులను అంతమొందించి మహాపద్మనందుడు స్థాపించిన వంశమే నంద వంశము అని అంటాం. ఇది అతి చిన్న వంశం, ఇది శిశునాగ వంశం. రైట్. నెక్స్ట్ వంశమే ఏ వంశం అన్నాం? అది నంద వంశం. ఈ నంద వంశస్థులనే గ్రీకులు ఉగ్రసేనులు అని పిలిచేవారు. ఉగ్రసేనులు అని పిలిచేవారు. నంద వంశస్థులనే గ్రీకులు ఏమని పిలిచేవాళ్ళయ్యానంటే ఉగ్రసేనులు అని పిలవడం జరిగింది. నంద వంశము అంటాం, లేకపోతే దీనినే నవనందుల వంశము అని కూడా పిలుస్తాం. ఏ నందులు? నవనందుల వంశము అని కూడా పిలుస్తాం. బౌద్ధ గ్రంథాల ప్రకారం నవనందులు సోదరులు. నవనందులు ఏందయ్యానంటే సోదరులు అని అంటాం. బౌద్ధ గ్రంథాల ప్రకారం అయితే నవనందులని ఏమని పిలుస్తాం? సోదరులు. పురాణాలు మాత్రం ఏమంటున్నాయి అయ్యా అనంటే మహాపద్మ నందుడికి 8 మంది కుమారులు అని చెప్తున్నాయి. పురాణాలు మాత్రం మహాపద్మనందుడికి ఎంతమంది కుమారులు అంటున్నాయి?
8 మంది కుమారులు అని అంటున్నాయి. మన భారతదేశ చరిత్రలోనే కేంద్రీకృత పాలనా వ్యవస్థను ఏర్పాటు చేసిన వాళ్ళే నందవంశస్థులు అని అంటారు. అంటే మొత్తాన్ని ఏకం చేసి పాలించారు. ఏ వంశస్థులు? నందవంశస్థులు. ఈ నందవంశస్థుల కాలం నుంచే మగధ రాజ్యం అనేది మగధ సామ్రాజ్యంగా రూపాంతరం చెందింది. మగధ రాజ్యం అనేది ఎలా రూపాంతరం చెందింది అట? మగధ సామ్రాజ్యంగా రూపాంతరం చెందింది అనాలి. మరి నందవంశ స్థాపకుడే మహాపద్మనందుడు. నందవంశ స్థాపకుడే మహాపద్మనందుడు. ఈ మహాపద్మనందుడి యొక్క బిరుదులు వచ్చేసి ఏక్ విరాట్, సర్వక్ష తాంత్రిక, నెక్స్ట్ రెండవ పరశురాముడు అని అంటారు. ఏక్ విరాట్, సర్వక్ష తాంత్రిక, రెండవ పరశురాముడు అని పిలుస్తాం. ఎవరిని? ఆయన్ని మహాపద్మనందుడిని. ఈ మహాపద్మనందుడి దగ్గర ప్రధానిగా చేసిన వ్యక్తే రాక్షస లేదా రాక్షసుడు. ఈ మహాపద్మనందుడే మగధ సామ్రాజ్యం యొక్క రాజధానిని వైశాలి నుంచి పాటలీపుత్రానికి మార్చివేశాడు. ఏ పుత్రానికి? పాటలీపుత్రానికి మార్చివేశాడు మగధ సామ్రాజ్యం యొక్క రాజధానిని. మహాపద్మనందుడి కాలం నుంచే మనకు తక్షశిల విశ్వవిద్యాలయం అనేది బాగా ప్రసిద్ధిలోకి వచ్చింది. తక్షశిల విశ్వవిద్యాలయం బాగా ప్రసిద్ధిలోకి వచ్చింది. ఎవరి కాలం నుంచి అనంటే మహాపద్మనందుడి కాలం నుంచే. ఏ విశ్వవిద్యాలయం? తక్షశిల విశ్వవిద్యాలయం. ఈ మహాపద్మనందుడే మొదటిసారిగా సైన్యమును 4 భాగాలుగా విభజించాడు. ఎన్ని భాగాలుగా? 4 భాగాలుగా విభజించాడు. అవి కాల్బలం, గజబలం, రథబలం అండ్ అశ్వక బలం. ఏ బలం? అశ్వక బలం. కాల్బలం అంటే బై వాక్ వచ్చేవాళ్ళు అని అర్థం. ఇలా 4 భాగాలుగా విభజించడం జరిగింది. మహాపద్మనందుడి అనంతరం వచ్చినవాడు అతని యొక్క కుమారుడు అయినటువంటి ధననందుడు. ఏనందుడు? ధననందుడు అని అంటున్నాం. నందవంశస్థుల యొక్క రాజధాని ఏదన్నాం? పాటలీపుత్రము అన్నాం. ఏ పుత్రం అన్నాం? పాటలీపుత్రం. ఈ ధననందుడు ఏందయ్యానంటే బాగా గర్విష్టి అండ్ కోపిష్టి. ఇతనికి డబ్బు పైన ఆకాంక్ష ఎక్కువ. అందుకనే ఇతన్ని ప్రజలు ధననందుడు అని పిలుస్తూ ఉండేవారు. ఏమని? ధననందుడు అని పిలుస్తూ ఉండేవారు. ఈ ధననందుడి దగ్గర మనకి ప్రధానిగా చేసిన వ్యక్తే కౌటిల్యుడు లేదా చాణక్యుడు లేదా విష్ణుగుప్తుడు అని అంటున్నాం. కౌటిల్యుడు లేదా చాణక్యుడు లేదా విష్ణుగుప్తుడు అని అంటున్నాం. ధననందుడి దగ్గర ప్రధానిగా చేయడం జరిగింది. ఈ ధననందుడు ఏమన్నాం? గర్విష్టి, కోపిష్టి. ఈ ధననందుడే ఒకసారి మురా అనేటటువంటి శూద్ర మహిళకు మోసం చేశాడు. మురా అనేటటువంటి శూద్ర మహిళకు మోసం చేశాడు. ఈ మురాకి కొంతకాలానికి జన్మించిన వ్యక్తే చంద్రగుప్త మౌర్యుడు. ఎవరు జన్మించారు అట? చంద్రగుప్త మౌర్యుడు జన్మించడం జరిగింది. ఈ ధననందుడు ఏం చేశాడు అనంటే ప్రజల నుంచి వసూలు చేసినటువంటి సంపదను దాయడానికి ధన్ కేంద్రాలు, ఏ కేంద్రాలు? ధన్ కేంద్రాలు ఏర్పాటు చేద్దాము అని కౌటిల్యుణ్ణి పిలిపించి, ఎవరిని పిలిపించి? కౌటిల్యుణ్ణి పిలిపించాడు. పిలిపించి కౌటిల్యుడి యొక్క వేషధారణ చూసి కౌటిల్యుణ్ణి నిండు సభలో అవమానిస్తాడు. ఎవరైనా? ధననందుడు.
అవమానానికి గురి అయినటువంటి కౌటిల్యుడు అదే సమయంలో శపథం చేశాడు, నిన్ను పదవి నుంచి తొలగించేంత వరకు నా పిలకను కూడా ముడివెయ్యను అని చెప్పేసి శపథం చేసి సభ నుంచి వెళ్ళిపోతా ఉంటాడు ఎవరైనా కౌటిల్యుడు. అప్పుడు కౌటిల్యుడికి బయట ఆడుకుంటూ ఉన్న ఈ బాలుడు కనిపించాడు, ఎవరైనా చంద్రగుప్త మౌర్యుడు. ఆ బాలుడికి రాజు అయ్యే అవకాశాలు బాగా ఉన్నాయి అని భావించినటువంటి కౌటిల్యుడు చంద్రగుప్త మౌర్యుణ్ణి తీసుకొని వెళ్ళిపోయాడు. ఎవరిని తీసుకొని వెళ్ళిపోయాడు? చంద్రగుప్త మౌర్యుణ్ణి తీసుకొని వెళ్ళిపోయాడు. కొంతకాలానికే ఈ ధననందుడి యొక్క గర్వము కోపం వల్ల మన భారతదేశంలో అస్తవ్యస్త పరిస్థితులు ఏర్పడితే అప్పటి తక్షశిల రాజు అయినటువంటి ఎవరైనా అంబి అలెగ్జాండర్ని ఆహ్వానించాడు. ఎవరిని ఆహ్వానించాడు? అలెగ్జాండర్ని. మాసిడోనియా ప్రాంతపు గ్రీకు రాజే అలెగ్జాండర్. ఎవరంటున్నాం ఆయన? అలెగ్జాండర్ని ఆహ్వానిస్తా ఉన్నాడు తక్షశిల ప్రాంతానికి సామంత రాజు అయిన ఎవరైనా అంబి. పైన రాజు గర్వము కోపంతో ఉన్నప్పటికీ కింద ఉన్నటువంటి సామంతులు ఏం చేయాలి? రాజ్యాన్ని కాపాడుతూ ఉండాలి. కానీ కాపాడకపోగా ఒక విదేశీయుని ఆహ్వానిస్తా ఉన్నాడు, ఎవరైనా అంబి. అందుకనే అంబిని భారతదేశపు మొదటి ద్రోహి అని పిలుస్తాం. అంబిని ఏమని పిలుస్తాం? అందుకనే భారతదేశపు మొట్టమొదటి ద్రోహి అనాలి. ఎవరిని? అంబిని. మరి అంబి ఆహ్వానించిండు అలెగ్జాండర్ని ఎవరిపై దాడి చేయమని ఆహ్వానించారు అంటే పోరస్ లేదా పంజాబ్ పాలకుడు అయిన పురుషోత్తముడు. ఎవరిపైన? పురుషోత్తముడిపై దాడి చేయమని ఆహ్వానించడం జరిగింది. అప్పుడు అలెగ్జాండర్కి పురుషోత్తముడికి మధ్యన క్రీస్తు పూర్వం 327వ సంవత్సరంలో జీలం నది ఒడ్డున జరుగుతా ఉన్న యుద్ధమే హైడాస్పస్ యుద్ధం. ఏ యుద్ధం? హైడాస్పస్ యుద్ధం జరుగుతా ఉంది. ఎవరెవరికి? అలెగ్జాండర్కి పురుషోత్తముడికి మధ్యన జీలం నది ఒడ్డున జరిగింది. ఏ యుద్ధం? హైడాస్పస్ యుద్ధం జరుగుతా ఉంది. ఆ సమయంలో వెంటనే కౌటిల్యుడు చంద్రగుప్త మౌర్యుణ్ణి ప్రోత్సహిస్తాడు. ఎవరిని ప్రోత్సహిస్తాడు? చంద్రగుప్త మౌర్యుణ్ణి. ఏమని ప్రోత్సహిస్తాడు అంటే, అయ్యా నువ్వు చిన్న చిన్న రాజ్యాలను అన్నింటినీ ఏకం చేసుకొని రాజకీయ ఐక్యతలు ఏర్పాటు చేసి అలెగ్జాండర్ దాడులను తిప్పి కొట్టించయ్యా అని చెప్పేసి సలహాలు ఇస్తాడు. ఎవరైనా? కౌటిల్యుడు. ఎవరికి? చంద్రగుప్త మౌర్యుడికి. అందుకనే చంద్రగుప్త మౌర్యుడు కౌటిల్యుడి యొక్క సలహాల మేరకి చిన్న చిన్న రాజ్యాలను అన్నింటినీ ఏకం చేయించి అలెగ్జాండర్ యొక్క దాడులను తిప్పి కొట్టించాడు. ఎవరైనా? చంద్రగుప్త మౌర్యుడు. అంటే పాలకుడు కావడానికంటే ముందే చంద్రగుప్త మౌర్యుడు రాజకీయ ఐక్యతలు ఏర్పాటు చేశాడు అని చెప్పాలి. ఎవరైనా? చంద్రగుప్త మౌర్యుడు. రైట్. అలెగ్జాండర్ దాడులను తిప్పి కొట్టిస్తే అలెగ్జాండర్ తిరిగి వెళ్ళిపోతా ఉంటాడు. వెళ్ళిపోయేటప్పుడు 323వ సంవత్సరంలో అలెగ్జాండర్ బాబిలోనియా, ప్రస్తుతము దానిని బాగ్దాద్ అని పిలుస్తా ఉన్నాం, బాబిలోనియా ప్రాంతం వద్ద అనారోగ్యంతో మరణిస్తాడు. ఎవరైనా? అలెగ్జాండర్. మనకు అలెగ్జాండర్ భారతదేశానికి వచ్చి వెళ్ళిన విధానాన్ని భారతదేశానికి ఒక తుఫానులా వచ్చి సుడిగాలిలా వెనుతిరిగిపోయాడయ్యా ఆయన. అలెగ్జాండర్ భారతదేశానికి ఒక తుఫానులా వచ్చి సుడిగాలిలా వెనుతిరిగిపోయాడు అలెగ్జాండర్ అని రాయ్ చౌదరి అనే చరిత్రకారుడు అభివర్ణించాడు. ఏ చరిత్రకారుడు? రాయ్ చౌదరి అనే చరిత్రకారుడు
అలెగ్జాండర్ భారతదేశానికి వచ్చి వెళ్ళిన విధానాన్ని ఏమని అభివర్ణించాడు అన్నాం? ఒక తుఫానులా వచ్చాడు, సుడిగాలిలా వెనుతిరిగిపోయాడు అని అభివర్ణించాడు. ఆ స్టోరీని అక్కడికి కట్ చేయాలి. రైట్, ఇప్పుడు అలెగ్జాండర్ దాడులను తిప్పి కొట్టించాడు అన్నాం. ఎవరైనా? చంద్రగుప్త మౌర్యుడు. చంద్రగుప్త మౌర్యుడు అలెగ్జాండర్ దాడులను తిప్పి కొట్టించిన అనంతరం 327 నుంచి 321 సంవత్సరం వరకు, చంద్రగుప్త మౌర్యుడు 327 నుంచి 321 సంవత్సరం వరకు సరిహద్దు ప్రాంతాలను అన్నింటినీ తన ఆధీనంలోకి తీసుకొని 321 సంవత్సరంలో ధననందుని చంపివేయించి, చంద్రగుప్త మౌర్యుడు ఎవరిని చంపివేయించి అట? ధననందుని చంపివేయించి, చంద్రగుప్త మౌర్యుడి యొక్క తల్లి ఎవరన్నాం ఇక్కడ? మొరా. ఎవరన్నాం ఇక్కడ? మొరా పేరు మీదగా స్థాపించిన వంశమే మౌర్య వంశము అనాలి. ఏ వంశము? మౌర్య వంశము అనాలి. ఇక్కడ మురా అనేటామె ఏ మహిళ అన్నాం? శూద్ర మహిళ అన్నాం. అందుకనే పురాణాలు మౌర్యులని శూద్రులు అని పిలుస్తూ ఉంటాయి. ఏమని పిలుస్తూ ఉంటాయి? శూద్రులు. ఈ మౌర్యులకు సామంతులే మన శాతవాహనులు. మౌర్యులకి సామంతులే మన శాతవాహనులు. అందుకనే పురాణాలు శాతవాహనులను కూడా శూద్రులు అంటాయి. ఏమంటాయి? శూద్రులు. ఇప్పుడు మన భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా సువిశాలమైన పరిపాలన ఏర్పాటు చేసిన వంశస్థులు అయిన మౌర్య వంశస్థుల గురించి చర్చించే ముందు మౌర్య వంశ చరిత్రకు మన దగ్గర ఉన్న ఆధారాలు ఏందో గమనించాలి. మౌర్య వంశస్థుల యొక్క చరిత్రకి మన దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏందో గమనించాలి. మౌర్యులు అన్నాం. మౌర్యుల యొక్క చరిత్రకే మన దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంది అనేది చూడాలి. ఎందుకు అంటే ఈ లిటరరీ ఎవిడెన్స్, సాహిత్యపరమైన ఆధారాల నుంచి కూడా క్వశ్చన్ రావడం జరుగుతూ ఉంది. మౌర్యుల యొక్క చరిత్రకు మన దగ్గర ఉన్నటువంటి సాహిత్యపరమైన ఆధారాలు అన్నాం. సాహిత్యపరమైన ఆధారాలు అని మెన్షన్ చేసినప్పుడు అన్నీ రాయవచ్చు. అదే ఓన్లీ సాహిత్య ఆధారాలు అని రాస్తే మాత్రం పుస్తకాలు ఒక్కటే రాయాలి. ఇక్కడ సాహిత్యపరమైన ఆధారాలు అంటున్నాం కాబట్టి అన్నీ రాయవచ్చు. ఫస్ట్ రచనలు అందాం. రచనలల్లో ప్లీనీ రచించిన న్యాచురల్ హిస్టరీ, ప్లీనీ రచించిన న్యాచురల్ హిస్టరీ, టాలమీ రచించిన ది గైడ్ టు జాగ్రఫీ, తారానాథ్ రచించిన టిబెట్ చరిత్ర. నెక్స్ట్ పేరు తెలియని గ్రీకు నావికుడు రచించిన పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ. పేరు తెలియని గ్రీకు నావికుడు రచించిన పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ. హేమచంద్రుడు రచించిన పరిశిష్ట పర్వన్. కలహనుడు రచించిన రాజతరంగిణి అనేటటువంటి గ్రంథం కూడా ఆధారంగా పనిచేస్తుంది. పాణిని రచించిన అష్టాధ్యాయ. నెక్స్ట్ పతంజలి రచించిన మహాభాష్యము.
మెగస్తనిస్ రచించిన ఇండికా గ్రంథం. మెగస్తనిస్ రచించినటువంటి ఈ ఇండికా గ్రంథాన్ని ఆంగ్లంలోకి అనువాదం చేసిన వ్యక్తి మెక్క్రిండెల్ గారు ఆంగ్లంలోకి అనువాదం చేయడం జరిగింది మెగస్తనిస్ రచించిన ఇండికా గ్రంథాన్ని. శ్రీలంక లేదా సిలోన్ గ్రంథాలు అయిన దీపవంశము అండ్ మహావంశము, నెక్స్ట్ బౌద్ధ గ్రంథాలు అయిన దివ్యవదన అండ్ అశోకవదన అనే గ్రంథాలు కూడా ఆధారాలుగా పనిచేస్తూ ఉన్నాయి. వీటితో పాటుగా మనకి కౌటిల్యుడు రచించిన అర్థశాస్త్రము అనేటటువంటి గ్రంథం కూడా ఆధారమే. కౌటిల్యుడు ఈ అర్థశాస్త్రాన్ని సంస్కృత భాషలో రచించడం జరిగింది. ఏ భాషలో? సంస్కృతం. మరి కౌటిల్యుడు రచించిన ఈ అర్థశాస్త్రంలోనే 15 అధికరణలు అండ్ 180 ప్రకరణలు ఉండడం జరిగింది. కౌటిల్యుడు రచించినటువంటి ఈ అర్థశాస్త్రం అనేది ఓం అనే పదంతో ప్రారంభమవుతా ఉంది. మరి కౌటిల్యుడు రచించిన అర్థశాస్త్రం యొక్క ప్రధాన అంశమే దండనీతి అని చెప్పాలి. ఏ నీతి? దండనీతి అని అంటాం. మరి కౌటిల్యుడు రచించిన ఈ అర్థశాస్త్రం అనేది రెవెన్యూ పన్నుల విధానం గురించి బాగా వివరిస్తూ ఉంది. కౌటిల్యుడు రచించిన అర్థశాస్త్రం అనేది రాజ్యనీతి గురించి, పరిపాలన గురించి, ఆర్థిక విధానాల గురించి కూడా వివరిస్తూ ఉంది కౌటిల్యుడి అర్థశాస్త్రం. కౌటిల్యుడి అర్థశాస్త్రంలోనే మనకి యథారాజు తథా ప్రజ అని ప్రస్తావించబడింది. కౌటిల్యుడు రచించిన ఈ అర్థశాస్త్రం ప్రకారము రాజ్యం అనేది 7 అంగాలతో కూడుకొని ఉంటుంది. 7 అంగాలు అని అంటున్నాం. 7 అంగాలు అని అంటే మనకు 7 రావాలి. అవే వచ్చేసి స్వామి, అమాత్య, జనపద, దుర్గా, కోశ, దండ అండ్ మిత్ర. కౌటిల్యుడు రచించిన అర్థశాస్త్రం ప్రకారం న్యాయానికి 4 ఆధారాలు అన్నాడు. న్యాయానికి ఎన్ని ఆధారాలు అట? 4 ఆధారాలు అని చెప్పాడు. అవే వచ్చేసి ధర్మము, వ్యవహారము, చరితము లేదా సంప్రదాయాలు అండ్ రాజు యొక్క శాసనాలు అని పేర్కొనడం జరిగింది. మరి కౌటిల్యుడు రచించినటువంటి ఈ అర్థశాస్త్రాన్ని క్రీస్తు శకం 1904 to 1905 మధ్య కాలంలో ఆంగ్లంలోకి అనువాదం చేసిన వ్యక్తి ఆర్ శ్యామశాస్త్రి అని అంటాం. ఏ శాస్త్రి? ఆర్ శ్యామశాస్త్రి గారు ఆంగ్లంలోకి అనువాదం చేయడం జరిగింది. కౌటిల్యుడు రచించిన ఈ అర్థశాస్త్రంలోనే మౌర్యుల కాలంలో ఉన్నటువంటి నాణెముల గురించి కూడా ప్రస్తావించాడు. మౌర్యుల కాలంలో ఉన్నటువంటి నాణాలు వెండి నాణాలని, ఫనా అని, రాగి నాణాలని, మసిక అని, 1/4 వంతు రాగి నాణాన్ని కాకిని అని పిలవడం జరిగింది. వీటితో పాటుగా
పురాణాలు కూడా ఆధారాలుగా పనిచేస్తున్నాయి. పురాణాలలో వాయు పురాణం అండ్ విష్ణు పురాణాలు ఆధారాలుగా పనిచేస్తూ ఉన్నాయి. మరి ఈ వాయు అండ్ విష్ణు పురాణాలు అనేవి చంద్రగుప్త మౌర్యుడి యొక్క జీవిత గాథను వివరిస్తూ ఉన్నాయి. ఈ పురాణాలు మౌర్యుల పట్ల పక్షపాత ధోరణిని ప్రవర్తించినప్పటికీ మౌర్యుల గురించి కావలసిన పూర్తి సమాచారాన్ని అందిస్తూ ఉన్నాయి పురాణాలు అనాలి. ఈ పురాణాలే మౌర్యులని శూద్ర వంశానికి చెందినవారు అని పేర్కొన్నాయి. ఏ వర్ణమో శూద్ర వర్ణానికి చెందినవారు అని పేర్కొన్నాయి. బౌద్ధ జైన మతాల ప్రకారం మౌర్యులు క్షత్రియ వంశానికి చెందినవారు. ఏ వంశానికి? క్షత్రియ వంశానికి చెందినవారు. వీటితో పాటుగా ఆధారాలలో మనకు అశోకుడు వేయించినటువంటి శిలా శాసనాలు కూడా ఆధారాలుగా పనిచేస్తూ ఉన్నాయి. మన భారతదేశ చరిత్రలోనే అత్యధికంగా శిలా శాసనాలను వేయించిన వ్యక్తే అశోకుడు అని అంటున్నాం. మరి అశోకుడు వేయించిన ఈ శిలా శాసనాలు బ్రాహ్మీ లిపి, ఏ లిపిలో వేయించాడు? బ్రాహ్మీ లిపి అండ్ గ్రీకు భాష, అరామిక్ లేదా అర్ధమాగధి లేదా ప్రాకృతం భాషలో వేయించాడు. మరియు ఖరోష్ఠి లిపిలో కూడా వేయించడం జరిగింది. లిపి అయితే బ్రాహ్మీ లిపి, ఖరోష్ఠి లిపి, భాష అయితే గ్రీకు భాష, అరామిక్ లేదా అర్ధమాగధి లేదా ప్రాకృత భాషలో వేయించాడు. మనకు 2 భాషలలో వేయించబడిన శిలాశాసనమే కాందహార్ శిలాశాసనం. ఈ శిలాశాసనాన్ని గ్రీకు అండ్ అరామిక్ భాషలలో వేయించడం జరిగింది. ఈ శిలాశాసనంలోనే అశోకుడి యొక్క ధర్మ విధానం గురించి తెలుస్తూ ఉంది. అశోకుడి యొక్క ధర్మ విధానం గురించి ప్రస్తావించబడినటువంటి శిలాశాసనమే కాందహార్ శిలాశాసనం. రొమ్మిందై స్తంభ శాసనం, అశోకుడు వేయించిన శిలాశాసనాలల్లో రొమ్మిందై స్తంభ శాసనం అని అంటున్నాం. ఈ రొమ్మిందై స్తంభ శాసనంలో అశోకుడు సింహాసనం అధిష్ఠించిన 20 సంవత్సరాలకి లుంబిని వనాన్ని సందర్శించి లుంబిని వనం నుంచి 1/8వ వంతు పన్ను వసూలు చేశాడు అని తెలియచేసిన శిలాశాసనమే రొమ్మిందై స్తంభ శాసనము అని చెప్పాలి. మరి అశోకుడు వేయించిన శిలాశాసనాలల్లో భబ్రో శిలాశాసనం. ఈ భబ్రో శిలాశాసనంలో అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించి బౌద్ధ మతం పట్ల విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు అని తెలియచేసిన శిలాశాసనమే భబ్రు శిలాశాసనము అని అంటున్నాం. అశోకుడు వేయించిన శిలాశాసనాలలోనే ధౌలి మరియు జౌగోడ శిలాశాసనాలల్లో అశోకుడు హింస పట్ల వ్యతిరేకత కలిగి ఉన్నాడు అని తెలియచేసిన శిలాశాసనము. అశోకుడు వేయించిన శిలాశాసనాలలో సోపార శిలాశాసనంలోనే మొదటిసారిగా లౌకిక అనే పదాన్ని ఉపయోగించడం జరిగింది. మహాస్థాన శిలాశాసనంలో కరువు సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. అశోకుడు వేయించిన శిలాశాసనాలలోనే ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఎర్రగుడి శిలాశాసనం. ఈ ఎర్రగుడి శిలాశాసనంలో మాత్రమే కొంత భాగం బౌస్ట్రోఫెడాన్ లిపిని ఉపయోగించారు. బౌస్ట్రోఫెడాన్ లిపి లేదా సర్పలేఖనము అని అంటాం. సర్పలేఖనం కుడి నుంచి ఎడమకు వెంటనే ఎడమ నుంచి కుడికి రాస్తే దాన్ని సర్పలేఖనము లేదా బౌస్ట్రోఫెడాన్ అని అంటాం. ఈ ఎర్రగుడి శిలాశాసనంలోనే అశోకుడు విద్యార్థులకు
విద్యార్థులకు ధర్మం పట్ల ఆసక్తి ఉండే విధంగా చూడండయ్యా అని ఉపాధ్యాయులకు తెలియచేసిన శిలాశాసనమే ఎర్రగుడి శిలాశాసనము అని అంటున్నాం. మరి ఆంధ్రప్రదేశ్లో మరి ఒక శిలాశాసనమే రాజుల మందగిరి శిలాశాసనం కూడా ఉంది. మరి అశోకుడు వేయించిన శిలాశాసనాలల్లో మస్కి గిజ్జూరు నిట్టూరు శిలాశాసనాలల్లో అశోకుడు తన రెండవ పేరుగా దేవానాం పియదస్సి అని పేర్కొనడం జరిగింది. అశోకుడు వేయించిన శిలాశాసనాలలోనే మొదటి శిలాశాసనంలో జీవహింస చెయ్యకూడదు అని పేర్కొన్నాడు. 6వ శిలాశాసనంలో ప్రజలంతా నా బిడ్డలే అని కూడా ప్రస్తావించాడు. 13వ శిలాశాసనంలో కళింగ యుద్ధం గురించి పేర్కొంటూ ఆంధ్రుల గురించి ప్రస్తావించబడిన శిలాశాసనం కూడా ఇది. ఆంధ్రుల గురించి ప్రస్తావించబడిన మొట్టమొదటి శిలాశాసనమే 13వ శిలాశాసనము అని చెప్పాలి. ఇవన్నీ మనకు మౌర్యుల యొక్క చరిత్రకు ఆధారాలుగా పనిచేస్తూ ఉన్నాయి. మరి అశోకుడు వేయించిన ఈ శిలాశాసనాలలో ధనార్జన గురించి తప్ప మిగిలిన అన్నిటి గురించి ప్రస్తావించడం జరిగింది. అశోకుడు వేయించిన శిలాశాసనాలల్లో డబ్బు గురించి, ధనార్జన గురించి తప్ప మిగిలిన అన్నింటి గురించి ప్రస్తావించాడు. ఎవరంటున్నామో అశోకుడు అని అంటున్నాం. మనకి మౌర్యుల కాలంలో ఉన్నటువంటి ఫస్ట్ సామాజిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో గమనిద్దాం. సామాజిక పరిస్థితులు అని అంటున్నాం. సామాజిక పరిస్థితుల వద్దనే స్త్రీలకు స్వేచ్ఛ ఉండడం జరిగింది. ఎవరికి స్వేచ్ఛ ఉంది? స్త్రీలకు స్వేచ్ఛ ఉండడం జరిగింది. నెక్స్ట్ బహుభార్య తత్వం ఆచారం ఉంది. బహుభార్య తత్వం ఆచారం కూడా ఉండడం జరిగింది వీరి కాలంలో కన్యాశుల్కంగా కాడెద్దులను ఇచ్చేవారు అని మెగస్తనిస్ ఇండికా గ్రంథం కౌటిల్యుడి యొక్క అర్థశాస్త్రం ఆధారంగా తెలుస్తూ ఉంది. మరి మౌర్యుల కాలంలోనే కొంతమంది స్త్రీలు రాయబారులుగా కూడా నియమించబడ్డారు. కొంతమంది స్త్రీలు అంతఃపుర వ్యవహారాలలో కూడా కలగ చేసుకునేవారు. మౌర్యుల కాలంలోనే సతీ సహగమనం నెక్స్ట్ వితంతు పునర్వివాహాలు జరిగేటటువంటి ఆచారం కూడా ఉంది. ఈ సతీ సహగమనం, వితంతు పునర్వివాహాలు జరగాలి అంటే మామగారి అనుమతి తప్పనిసరిగా తీసుకునేవారు. ఎవరి యొక్క అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి? మామగారి యొక్క అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. మౌర్యుల కాలంలో సమాజంలో వీరికి పవిత్రమైనటువంటి జంతువుగా పరిగణించబడింది ఆవు అని చెప్పాలి. మెగస్తనిస్ రచించిన ఇండికా గ్రంథం ప్రకారం మౌర్యుల కాలంలోనే ముక్కులేని మనిషి ఉన్నాడు అని నెక్స్ట్ మనిషి యొక్క చెవులు భూములను తాకేవి అని రైట్, బంగారు పుట్టలు పెట్టేటటువంటి చీమలు ఉన్నాయి అని రైట్, ప్రజలు అసత్యాలు పలికేవారు కాదు అని మెగస్తనిస్ పేర్కొన్నాడు తన ఇండికా గ్రంథంలో. మెగస్తనిస్ చెప్పాడు ఏమని అనంటే, నేను విన్నది చూసినది మాత్రమే నా గ్రంథంలో పేర్కొంటున్నాను అని ప్రస్తావించిండు మెగస్తనిస్ ఇండికా గ్రంథంలో. మరి మౌర్యుల యొక్క రాజ్యరికం అనేది పితృస్వామిక వ్యవస్థ. అని అంటున్నాం. మరి మౌర్యుల యొక్క ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో గమనిద్దాం.
మౌర్యుల యొక్క ఆర్థిక పరిస్థితులు. వీరి కాలంలో ప్రసిద్ధి చెందినటువంటి ఓడరేవు పట్టణమే భారు కచ్చా లేదా బ్రోచ్. వీరి కాలంలో ప్రసిద్ధి చెందినటువంటి రహదారులు ఫస్ట్ వన్ పాటలీపుత్రం టు తక్షశిల. ఈ క్వశ్చన్ అడిగారు ప్రీవియస్లో. మెగస్తనిస్ రచించిన ఇండికా గ్రంథం ప్రకారం, కౌటిల్యుడి యొక్క అర్థశాస్త్రం ప్రకారం మౌర్యుల కాలంలో అతి పెద్ద రాచబాట ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెయ్యబడింది అని. ఎక్కడి నుంచి అంటే పాటలీపుత్రం నుంచి తక్షశిల వరకు. సెకండ్ రోడ్ శ్రావస్తి నుంచి రాజగృహ లేదా గిరివ్రజం వరకు. థర్డ్ వన్ శ్రావస్తి నుంచి ప్రతిష్టానపురం లేదా పైఠాన్ అని అంటున్నాం. మౌర్యుల కాలానికి సంబంధించినటువంటి రోడ్డులు ఇవి. మరి మౌర్యుల కాలంలో ఉన్నటువంటి పన్నులు భూమి శిస్తు. మౌర్యుల కాలంలో భూమి శిస్తు 1/4 వంతు నుంచి 1/6 వంతు. భూమి శిస్తునే భాగా అని పిలిచేవారు. భూమి శిస్తుని ఏమని పిలిచేవారు? భాగా అని పిలవడం జరిగింది. ఈ భూమి శిస్తుని వసూలు చేసేటటువంటి అధికారిని అగ్రోనమీ అన్నారు. ఏమన్నారు? అగ్రోనమీ అని పిలవడం జరిగింది. మరి మౌర్యుల కాలంలో ఉన్నటువంటి ఇతర పన్నులు కారా అంటే తోటలపై విధించినటువంటి పన్ను. రైట్. నెక్స్ట్ పిండాకార అంటే కొన్ని గ్రామాలను కలుపుకొని విధించేటటువంటి పన్నునే పిండాకార పన్ను అనాలి. నెక్స్ట్ సేనభక్త అంటే రాజు యొక్క సైన్యము గ్రామాల నుండి వెళ్ళేటప్పుడు వారికి చెల్లించే పన్నునే సేనభక్త అని అంటాం. ఇక్కడ ఈ క్వశ్చన్ అడిగారు పిండాకార పన్నుని. ఏమని అడిగారు అంటే మౌర్యుల కాలంలో కొన్ని గ్రామాలను కలుపుకొని విధించే పన్నుని ఏ పన్ను అని పిలిచేవారు అని. ఏ పన్ను అని పిలిచేవారు? పిండాకార పన్ను అని పిలవడం జరిగింది. మౌర్యుల కాలంలో వర్తకం ఏ విధంగా ఉంది? వర్తకం ఏ దేశాలతో వర్తకం చేశారు అయ్యా వీళ్ళు అనంటే గ్రీకు, బర్మా, నేపాల్, శ్రీలంక లేదా సిలోన్ దేశాలతో వర్తకం చేయడం జరిగింది. మరి మౌర్యులు చేసినటువంటి ఎగుమతులు ఏంది? మౌర్యుల కాలంలో చేసినటువంటి ఎగుమతులు సుగంధపు ద్రవ్యాలు, సిల్క్, నూలు వస్త్రాలు, బ్లాంకెట్స్, శంఖులు, ఏనుగు దంతాలు, వజ్రాలు, నెక్స్ట్ ముత్యాలు, పగడాలు ఎగుమతి చేయడం జరిగింది. మరి మౌర్యులు చేసుకున్నటువంటి దిగుమతులు ఏందో కూడా గమనించాలి. అవే సుగంధపు పరిమళాలు అంటే పర్ఫ్యూమ్స్, సుగంధపు పరిమళాలు, బంగారము అండ్ గుర్రాలను దిగుమతి చేసుకున్నారు. ఎవరు వాళ్ళు? మౌర్యులు.